నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ ఆత్మీయత సభకు సువాసి ప్రసాద్ బాబు హాజరయ్యారు. సభ అనంతరం ఆయన మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఎంపీ టికెట్ను సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకి కేటాయిస్తున్నారని తెలిపారు. అధికారికంగా త్వరలోనే తెలియపరుస్తారన్నారు. ఈసారి గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించి ఖచ్చితంగా టీడీపీ ఎంపీ టికెట్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించిన వారిని అందరం కలిసి గెలిపిస్తామన్నారు. రాయచోటి ఎమ్మెల్యే టికెట్ని ఎవరికి కేటాయించినా అందరూ కలిసికట్టుగా పనిచేసి రాయచోటిలో టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు. అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ఆ రోజు పరిస్థితులను బట్టి, ఆ రోజు కడప జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి ఆయన ఓడిపోయినా కూడా ప్రజల మధ్యనే ఉండే వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి. తప్పకుండా జెడ్పీటీసీ దగ్గర నుంచి ఆయన ప్రజల ద్వారా ఎన్నికైన వ్యక్తి. ప్రజలు ఎలాంటి సమస్యల వల్ల ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఎలాంటి పరిష్కారం కావాలా అనే దాని మీద బాగా అతనికి అనుభవం ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలను కానీ మైనారిటీలను కానీ ఎవరైతే విద్యావంతులుగా ఉండి ఉపాధి లేని వాళ్ళ కోసం ఖచ్చితంగా రాజంపేట పార్లమెంటులో ఏవైతే అవసరమో వాటిని తీసుకురాగలిగిన శక్తి కలిగిన వ్యక్తి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సెలెక్ట్ చేస్తున్నారు. తప్పకుండా రాజంపేట పార్లమెంటులో ఆయన ఆధ్వర్యంలో తగినంత అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ హర్షిస్తారు. నా రాయచోట్లో ఎమ్మెల్యే టికెట్ ఇంతవరకు కూడా ఎవరిని కూడా ప్రకటించలేదు. కొందరైతే వాళ్ళ అభిమానం కొద్దీ వాళ్ళ అభ్యర్థులను అయితే వాళ్ళే ప్రకటించుకుంటున్నారు. ఇది ఇంతవరకు కూడా ప్రకటించకపోతే ప్రజలైతే ఒక మనస్తాపం అంటే అయోమయంలో ఉన్నారు. ఎప్పుడు ప్రకటిస్తారు ఆ టికెట్ వద్ద పలానా వాళ్ళకి? టికెట్ ఎవరికి వస్తుందా అనేది అప్రస్తుతం. ఖచ్చితంగా నలుగురు పోటీలో ఉండేవాళ్ళు ప్రజల కోసం పాటుపడే వ్యక్తులే. అందరూ ఉన్నత కుటుంబాల నుంచి ప్రజా జీవితంలో నుంచి వచ్చిన వ్యక్తుల వారసులే ఉన్నారు. ఎవరికి వచ్చినా కూడా అందరము నలుగురు 4 దిక్కులుగా ఉండి రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయం కోసం కృషి చేస్తాం. దీంట్లో ఎలాంటి అపోహలు లేదు. అవతల పార్టీ వాళ్ళు 4 గ్రూపులు ఉన్నాయి, వాళ్ళు ఎవరో ఒకరు చేయకుండా పోతారు, మేము గెలుస్తాము అనే అపోహలో ఉన్నారు. ఇవన్నీ కాదు. ఖచ్చితంగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నాయకులు ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తాం. ఎవరికి టికెట్ వచ్చినా అందరూ పనిచేస్తారు. దాంట్లో ఏం అనుమానం ఏం లేదు. ఎవరు ఆశపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా